మాకు సరైన వాతావరణం ఉంటే మంచిది అనేది తమరి ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్. ఇక్కడ ఆ పార్ట్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ కానీ సార్ బాధ అవుతుంది సార్. ఇక్కడ జరుగుతున్న చర్చ చూస్తూ ఉంటే ఎందుకు బాధ అవుతుందంటే అధ్యక్ష, ఇవాళ మనం చాలా మంది నాయకులు మాట్లాడుకుంటూ సజెషన్స్ ఇస్తా ఉన్నారు సార్. స్కావెంజర్లు లేరు, కార్పొరేట్ స్కూళ్ళు పెరిగిపోతా ఉన్నాయి, ఫుడ్ పాయిజన్లు అవుతా ఉన్నాయి, పథకాల పేర్లు పెడతా ఉన్నారు, న్యూట్రిషన్ ఫుడ్లు అంటా ఉన్నారు, తక్కువ మంది పిల్లలు ఉన్నారు, ఎక్కువ మంది అటెండెన్స్, ఇట్లా రకరకాల అంశాలు చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇదే గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీస్ లేవని చెప్పి మనం చెప్తా ఉన్నాం. మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ అవుతుందని మనం చెప్తా ఉన్నాం. అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో మన తల్లిదండ్రులే టిఫిన్ కట్టి ఆ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకి తోలిస్తా ఉన్నారు. అక్కడ ఫెసిలిటీస్ లేవు, కానీ ప్రైవేట్ స్కూళ్ళు నిండుగా ఉంటున్నాయి అధ్యక్ష. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎందుకు ఆ వాతావరణం ఉంది? గవర్నమెంట్ స్కూల్ అంటే భోజనం లేకనే మా పిల్లలు చదవలేకపోతున్నారా అధ్యక్ష? నాకు అర్థం కాదు. భోజనం లేకనే చదవలేకపోతున్నారా? ఒకప్పుడు అధ్యక్ష గతంలో నేను కొన్నిసార్లు కొన్ని చోట్ల విన్నటువంటి చూసిన, నేను ప్రత్యక్షంగా నేను నా ఎన్నికల సమయంలో ప్రచారంలో పోయిన భాగంగా అధ్యక్ష, మధ్యాహ్నం 1 గంటకు గంట కొడితే మా పేద వర్గాల పిల్లలు గిన్నెలు పట్టుకొని లైన్లో నిలబడి బిచ్చగాల శిక్షణ పొందుతా ఉన్నారు సార్. హాస్టళ్లలో గవర్నమెంట్ స్కూళ్ళలో జరుగుతుంది. మా పిల్లలకు బిచ్చగాళ్ళు భవిష్యత్తులో ఎట్లా తయారు కావాలని చిప్పలు పట్టుకొని లైన్లో నిలబడతా ఉన్నారు సార్. అంటే ఈ బువ్వ లేకనేనా సార్ మా వాళ్ళకి? ఇక్కడ గవర్నమెంట్ ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీస్ ఇస్తూ ఉంది సార్, ఫ్రీగా ఇస్తూ ఉంది, భోజనం పెడతా ఉంది. కానీ ఈ హాస్టళ్లలో తక్కువ మంది పిల్లలు ఉంటున్నారు సార్. ఎన్రోల్మెంట్స్ కూడా చాలా హాస్టల్లో చూసిన సార్. మా గ్రామంలో ఉన్న హాస్టల్లో 8 మంది ఉంటారు సార్ ఇప్పుడు నైటు. ఈ తక్కువ మంది ఉంటారు సార్. అదే ప్రైవేట్లో మీరు చూడండి సార్, గురుకులాల్లో శ్రీ చైతన్య నారాయణ సీట్లు దొరికాయి సార్. తీన్మార్ మల్లన్న, నువ్వు చాలా రాంగ్గా మాట్లాడుతున్నావు. భోజనం లేక విద్యార్థులు చదువుతలేరా అని అంటున్నావు కదా. నువ్వు చిప్పలిచ్చి బిచ్చగాలలాగా అడుక తినడానికి మరి ఆ విధంగా తయారు చేశారు కానీ నువ్వు అంటున్నావు కదా. మరి అలాగే ప్రైవేటు పాఠశాలలోని మొత్తం నిండిపోయినాయి, మరి ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా ఏం లేదని అంటున్నావు కదా. ప్రభుత్వ విద్య పైన గత ప్రభుత్వమైనా సరే, ఈ ప్రభుత్వమైనా సరే, ఇంకో ప్రభుత్వాలైనా సరే, ప్రభుత్వం పైన నమ్మకం లేక, ప్రభుత్వ విద్య పైన నమ్మకం లేక నువ్వు ఖచ్చితంగా నువ్వు ఒక ఎమ్మెల్సీ అయితే నువ్వు ఒక విద్యను మంచిగా ప్రోత్సహించి విద్యను డెవలప్ చేయించే బాధ్యత నువ్వు తీసుకో చూద్దాం. నిన్ను ఏడవేడుతా తెలుసా? నువ్వు విద్యను అభివృద్ధి చేద్దామని నువ్వు పోరాడితే నిన్ను తీసుకుపోయి నల్లమల్లాడు విలేస్తారు. విద్యారంగం గురించి నువ్వేం మాట్లాడుతున్నావన్నా? అసలు మన తెలంగాణ రాష్ట్రంలోని విద్యకు పూర్తిగా అవకాశం ఇచ్చి మాట్లాడియాలి. మరి విద్యనే చాలా గొప్పదని ఈ అగ్రకుల నాయకులకు తెలియదా? అందరికీ తెలుసు. కానీ బడుగు బలహీన వర్గాలు తెలియమంతులు అయితే వాళ్ళ ఇంటి ముంగల పని చేసేది ఎవడు? ఆ కుట్రపూరితంగా వాళ్ళు ఈ పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తుంటారు. మీకు ఈ తీన్మార్ మల్లన్న ఒక తెలివైన నాయకుడిగా ఈయనను ఎన్నుకున్నారు. ఈయన చూడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు. అసలు ఇంతనన్నా సోయి ఉండాలి వీళ్ళకి మాట్లాడానికి. విద్యా సమస్య పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. ఏం మాట్లాడుతున్నారు? తిండి లేకపోతే అంటే అబ్బాయి కడుపు నిండా తిండి ఉంటేనే వాళ్ళు చెప్పే పాఠాలకు వాళ్ళ మైండ్లోకి బుర్రలోకి ఎక్కితే, కడుపు కాలుతుంటే టీచర్ చదువు చెప్తుంటే వాళ్ళ మైండ్లోకి ఎక్కుతుందా? ఇంతకు నువ్వు చదువుకున్నావు కదా, నీకు తెలియదా తిప్పలు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అర్థం కాదు. కానీ మన జమానా, ఆ జమానా వేరు, నువ్వున్న జమానా వేరు. నువ్వున్న జమానాలో కారం రొట్టె తిని ఉపాసాలు ఉండి చదివిన రోజులు, ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఈ రోజులు 3 పూటల అన్నం దొరుకుతుంది స్పష్టంగా, ఎవడి మీద ఆధారపడకుండా ఎవడిచ్చినా ఇవ్వకపోయినా. సో దీన్ని సోయిలో పెట్టుకొని మాట్లాడాలి.